ఉండడం వల్ల మేము కూడా నిరీక్షించాం సార్ తెలంగాణ వచ్చాక ఉద్యోగాలు వస్తాయని. కానీ తెలంగాణ వచ్చాక ఉద్యోగాలు వస్తాయని ఆశించిన మాకు నిరాశగానే మిగిలింది సార్. దాని గురించి అని ఈరోజు మినిస్టర్ గారిని కలిసి రిప్రజెంటేషన్ ఇద్దామని చెప్పేసి వెళ్తే మా పైన కార్యకర్తలు దాడి చేశారు సార్. అయితే ఈరోజు నిజంగా అంటే తెలంగాణ ద్రోహులు అంటే తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు తెలంగాణ ద్రోహి సార్. కానీ ఆయన మంత్రి పదవులు ఉన్నాడు. కానీ మేము నిజంగా అంటే మేము కాలేజీ వదిలిపెట్టుకుని చదువులు వదిలిపెట్టుకుని తెలంగాణ ఉద్యమంలో పాల్గొంటే మేము ఉద్యోగాలు వస్తాయని చెప్పేసి ఆశించి మేము ఉద్యమంలో పాల్గొంటే ఈ రోజు కూడా మేము ఉద్యమాలు చేయాల్సి వస్తుంది సార్. అయితే ఆ రోజు అమరవీరులు ఉద్యోగాలు వస్తాయని ఆశతోటే వాళ్ళు ఆత్మబలిదానం చేసుకున్నారు సార్. కానీ ఈ రోజు ఉద్యోగాల కోసం కూడా ఆత్మబలిదానం చేసుకోవాల్సి వస్తుంది సార్. ఇది నిజంగా తెలంగాణలో సిగ్గుచేటు సార్. ఎందుకంటే తెలంగాణ కోసం ఆత్మబలిదానం చేశాం, కానీ తెలంగాణలో ఉద్యోగాలు సంపాదించాలంటే కూడా ఆత్మబలిదానాలు అంటే ఇది ఎంతవరకు న్యాయం సార్? అసలు అంటే నిరుద్యోగుల పైన ప్రతిసారి దాడి జరుగుతున్నది సార్. దీన్ని మీరు వెంటనే ఖండించాలి సార్. అంటే ఎక్కడ మీరు పార్టిసిపేట్ అయ్యారు సార్? వనపర్తిలో తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు అది గొర్రెల యూనిట్ పంపిణీ కార్యక్రమంలో ఉన్నారు సార్. అయితే నేను సెక్రటరియట్ లో చాలా సార్లు కలిసాం సార్. కానీ మాకు ఎప్పుడు రిప్రజెంటేషన్స్ ఇచ్చిన చెత్తబుడ్డిలో వేసేవారు సార్. కానీ ఇక్కడ ఏంటంటే ఇక్కడ కనీసం ఇక్కడ ఇస్తే 10 మంది తెలుసనే ఉద్దేశంతో ఇక్కడ ఈ రోజు ఇవ్వడానికి వస్తే ఆయన కార్యకర్తలతో దాడి ఇవ్వడానికి వచ్చిండ్రు మీరు సార్. రిప్రజెంటేషన్ సార్ మాకు సమస్య ఇట్లా ఉన్నా సార్, ఎందుకు ఈ విధంగా నిర్లక్ష్యం చేస్తున్నారు? 541 పోస్టులకు ఆల్రెడీ ఫైనాన్షియల్ అప్రూవల్ అయిపోయింది సార్. అయినప్పటికీ కూడా చాలా లేట్ చేస్తున్నారు సార్. అంటే ప్రతిదాన్ని ఇష్యూని అట్లా లేట్ చేస్తున్నారు సార్. ఎంతమంది వెళ్ళింది మీరు? సార్ మేము 15 మంది వెళ్ళాం సార్. మీరు రిప్రజెంటేషన్ ఇచ్చారా? మీరు ఇవ్వకుండానే అడ్డుకున్నారు సార్. ఎవరు? కార్యకర్తలు సార్. ఏం చేసింది మిమ్మల్ని? సార్ మేము రిప్రజెంటేషన్ ఇద్దామని చెప్పేసి లేచి మేము ప్లకార్డ్స్ పట్టుకొని ఒక ఫ్లెక్సీ పట్టుకొని నిలబడ్డాం సార్. ఆ టైంలో కార్యకర్తలు దాడికి దిగడంతో నేను అంటే ఆత్మబలిదానం చేసుకుందామని చెప్పేసి కిరోసిన్ తీసుకోవడం జరిగింది సార్. కిరోసిన్ తీసుకొని నిప్పంటించుకునే ప్రయత్నంలో నన్ను లాగి కొట్టారు సార్. కొట్టారు. అంటే సమయానికి పోలీసు వాళ్ళు స్పందించకుంటే ఈ రోజు నిజంగా అంటే మేము ఒక 5-6 మంది చనిపోవడం జరుగుతుండే సార్. సరే సార్ మంచిగా